Hi, my name is Prerna Reddy. I'm a senior consultant audiologist and speech language pathologist at Harika ENT Care Hospitals, Vanasthalipuram. ఈ రోజు మనం కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ స్పీచ్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి కామన్ క్వశ్చన్స్ మాకు వచ్చే క్వశ్చన్స్ని మేము ఆన్సర్ చేస్తున్నాం. మాకు నంబర్ 1 క్వశ్చన్ వచ్చేది, వాట్ సైన్స్ షుడ్ ఐ లుక్ ఫర్ టు నో ఇఫ్ మై చైల్డ్ నీడ్ స్పీచ్ థెరపీ? నేను ఏం సైన్స్ చూడాలి మా చైల్డ్కి స్పీచ్ థెరపీ అవసరమని నాకు ఎలా తెలుస్తుంది అని క్వశ్చన్. దీనికి నా ఆన్సర్ ఏంటంటే, మీరు మీ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ చూసుకుంటే చిల్డ్రన్కి 1 year లోపల కొన్ని వర్డ్స్ రావడము, చైల్డ్ మీతో ఇంటరాక్ట్ చేయడం, పాయింటింగ్ చేయడం, మీరు పిలిస్తే పలకడము, ఇవన్నీ మైల్ స్టోన్స్ ఒకవేళ కవర్ అయిపోతుంటే, దీంతో పాటు మోటార్ మైల్ స్టోన్స్, సరిగ్గా క్రాల్ చేశారా, నడిచారా, మెడ టైంకి పడుకున్నారా, ఇవన్నీ మోటార్ యాజ్ వెల్ యాజ్ సెన్సరీ మైల్ స్టోన్స్. టైంకి పేరు పిలిస్తే తిరిగి పలకడము, ఏమైనా కావాలంటే చేతులు ఎత్తి చాపి నన్ను ఎత్తుకోమని చెప్పడము, ఇవన్నీ చిన్న బేబీస్ 12 months వరకు చేస్తుంటారు. మిమ్మల్ని చూసి ఇమీడియట్గా స్మైల్ చేయడము, చైల్డ్ పేరు పిలిస్తే ఐ కాంటాక్ట్ చేయడము, ఒకవేళ మనం చైల్డ్కి ఏమైనా పాట పాడినా, మనం చైల్డ్కి ఏం చెప్పినా మన తిరిగి మనతో అటెన్షన్ ఇవ్వడం, అండ్ మీరు చైల్డ్తో ఆడితే మీ ఆటలో చైల్డ్ ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ ఒకవేళ చైల్డ్కి కొన్ని లేవు, ఇవి మేము గమనిస్తలేము, మా చైల్డ్ ఒక ప్లేస్లో కూర్చుంటలేడు, మేము చెప్పింది పట్టించుకోవట్లేదు, మాట్లాడడం అసలు పికప్ చేయలేదు అంటే, మీ చైల్డ్కి 12 to 18 monthsలో స్క్రీనింగ్ చేయించుకొని ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ చైల్డ్ చిన్నప్పటి నుంచి ప్రతి డెవలప్మెంట్ని మీరు క్లియర్గా గమనిస్తూ, ఎందుకంటే మాటలు మనకు 1.5 yearలో కనిపించాలంటే ఇవన్నీ చిన్న డెవలప్మెంట్స్ అనేది మనం చిన్నప్పటి నుంచి చూడాలి. ఈ డెవలప్మెంట్స్ ఒకవేళ మన చైల్డ్లో మిస్ అయితే, మన చైల్డ్ బేసిక్గా మన వైపు చూడకపోతే, మనం చెప్పింది పట్టించుకోకపోతే, లాంగ్వేజ్ డెవలప్ అవ్వడం అనేది చాలా లేట్ అయిపోతుంది. సో ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీరు గమనించి మీ చైల్డ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక స్పీచ్ థెరపిస్ట్ని కలవాలి.